ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మీ ముందుకు ఈ విధంగా వీడియో రూపంలో వచ్చినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను, ఆనందపడుతూ ఉన్నాను. అయితే ఈ దినాన ఒక వాక్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే మీకా గ్రంథంలో 7 అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క ప్రార్థనకు సమాధానం వెంటనే రాదు. పరిస్థితులు మారకపోవచ్చు, మన స్థితిగతులు తారుమారవైపోవచ్చు. అయితే ఇక్కడ ఈ వాక్యాన్ని మీకా ప్రవక్త ఏ విధంగా అంటున్నాడంటే, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అన్నాడంటే ఎంత విశ్వాసం కలిగి ఆ మాట చెప్తున్నాడు. స్థిరమైన విశ్వాసముతో. అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తే నా పక్కన ఉన్న వ్యక్తి ఏ విధంగా ఆలకిస్తాడని ఒక నమ్మకం ఉన్నదో, అంతకంటే గొప్ప విశ్వాసముతో ఆకాశమందున్న ఆశీనుడైన నా దేవుడు నా యొక్క ప్రార్థన ఆలకిస్తాడు, నా యొక్క దేవుడు నా అని ఎప్పుడు అంటామంటే మన సొంతమైన దానిని, మన సొంతమైన వారిని మా వాళ్ళు, నా వాళ్ళు అని అంటూ ఉంటాం. ఇక్కడ ఆయన నా అంటే ఎంత సొంతము చేసుకుంటే ఆ యొక్క మాట పలుకుతూ ఉంటాడు. అయితే ఈ యొక్క దినాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క ప్రార్థనకి సమాధానం త్వరగా రావట్లేదని, మన పరిస్థితులు మారట్లేదని నిరాశపడిపోకుండా మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి. ఎందుకంటే మన దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించే దేవుడు. ప్రార్థన అనేది కేవలం మాట కాదు, అది దేవుని వైపు చూపక విశ్వాసానికి గుర్తు. మన కన్నీళ్ళు, మన బాధలు, మన ఆశలు అన్నీ కూడా ఆయనకి తెలుసు. అందుకే మనకందరికీ సుపరిచితమైన ఒక పాట ఉంటుంది, మనలో ప్రతి ఒక్కరూ యేసుకు తెలుసు అని. ఒక ప్రభుభూషణ్ గారు ఒక మంచి పాట రాశారు. ఆ యొక్క పాట చూస్తే చాలా ఆత్మీయమైన భావంతో ఆయన ఆ యొక్క గీతాన్ని రాశారు. అయితే ఈ దినమున నీ యొక్క ప్రార్థనకి సమాధానం రావట్లేదని, నీ యొక్క ప్రార్థన వల్ల నీ యొక్క పరిస్థితులు మారట్లేదని నువ్వు నిరాశపడుతున్నావా? అయితే ఇంకను బలమైన విశ్వాసంతో ప్రార్థించే నీ యొక్క జీవితంలో దేవుడు గొప్ప భీకరమైన కార్యాలు జరిగించబోతున్నాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏమిటంటే, ప్రార్థనకు ఆలస్యం ఉండొచ్చు, కానీ దేవుని సమాధానానికి ఎప్పుడు కూడా తప్పుడు సమయం ఉండదు. ఎందుకంటే ఆయన తగ్గిన సమయంలో మనకి ఉత్తరం అనేది ఇస్తాడు. అయితే ఈ దినాన నువ్వు ప్రార్థన ఏ విధంగా చేయాలంటే, మన యొక్క ప్రార్థన దేవుడు అంటున్నాడనే అభిప్రాయం కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియనేస్తమా, ఈ దినమున మరి నీవు ఏ విధంగా ఏ మనసుతో ప్రార్థన చేస్తున్నావో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకొని ఆ యొక్క దేవునికి మన యొక్క విన్నపములు వెల్లడి చేద్దామా? అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.